ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ క్యాడర్ నిర్వీర్యమైపోతుంది. అధికారంలో ఉండి కూడా నాయకులు కార్యకర్తలు నిష్ప్రయోజకులుగా మారుతున్నారు. ఇన్ఛార్జీలు మారడంతో నియోజకవర్గంలో వర్గపోరు పెరిగింది. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల తీరు అధిష్టానానికి తలపోటుగా మారింది. కొత్తగా నియమించిన ఇన్ఛార్జిని కొనసాగించాలా, ఎమ్మెల్యేపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తిరిగి తీసుకోవాలా అని పార్టీ అధ్యక్షుల వారు డైలమాలో పడ్డారట. ఇందుకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడి రాజకీయ పరిణామాలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా. ఆ జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన ప్రయోజనం లేకుండా పోయింది. 2019లో వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన అనూహ్యంగా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దాంతో సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఆదిమూలం రెండవసారి గెలిచాక ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గెలిచిన 3 నెలలకే మహిళా లైంగిక వేధింపుల ఆరోపణలో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే దాదాపు ఏడాదిన్నర కాలం అవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఏమాత్రం అధికారం లేని కుర్చీలో కూర్చుని ఎమ్మెల్యేగా కాలం వెల్లదీస్తున్నారన్న అభిప్రాయం కనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏడాది కాలంలోనే సత్యవేడు నియోజకవర్గానికి 2 ఇన్ఛార్జీలు మారారు. అయితే సత్యవేడు విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. రోజుకొక నేతకు ఇక్కడ అధికారం కట్టబెట్టి కొన్ని నెలల తర్వాత మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తుంది. ఎన్నికల్లో పార్టీకి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల పెత్తనమే సత్యవేడులో నడుస్తోందట. చెన్నైలో ఉంటున్న ఆ పెద్దల కనుసనల్లోనే సత్యవేడు రాజకీయం అంతా కొనసాగుతూ ఉందని ప్రచారం సాగుతోంది. సాధారణంగా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలన్నీ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ చూసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్ అయ్యాక ఏడాది కాలంగా చంద్రశేఖర్, శ్రీపతి బాబుల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా పార్టీ ఇన్ఛార్జిగా ప్రముఖ పారిశ్రామికవేత్త శంకర్ రెడ్డిని పార్టీ నియమించింది. ఇదివరకు ఇన్ఛార్జిగా పనిచేసిన గంగాప్రసాద్ను కాదని కొత్తగా శంకర్ రెడ్డిని నియమించారు. దీంతో గంగాప్రసాద్, శంకర్ రెడ్డి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటే మరొకరు వేరే కారణాలు చెప్పి కార్యక్రమానికి రావడం లేదట. ఇలా ఒకరంటే మరొకరికి పడకుండా ఉండడంతో పార్టీ క్యాడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో వర్గపోరు మొదలైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారే కానీ అధికారం నుంచి కాదన్న అభిప్రాయంతో ఎమ్మెల్యే ఏడాదికి పైగా నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ అధికారుల నుండి సరిగా సహకారం లేదని ఎమ్మెల్యేకు తెలుసు. అలాగే పైనుంచి ఆదేశాలు అలా ఉన్నప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు అని పేర్కొంటున్నారట. ఇక చేసేదేమీ లేక ఎమ్మెల్యే సర్దుకుపోతున్నారట. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా, సహాయ మంత్రులు వచ్చినా వారికి సత్యవేడు ఎమ్మెల్యే వెళ్లి స్వాగతం పలుకుతారు. ప్రోటోకాల్ ప్రకారం తాను కూడా పాల్గొన్నట్టు ప్రకటించుకుంటారు. ప్రభుత్వం నిర్వహించే సమావేశాల్లో అయితే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందు వరుసలో కూర్చుంటారు. అయితే ఆ స్థాయి గుర్తింపు, గౌరవం లేదట. ఇలా వచ్చామా, కనిపించామా, వెళ్లామా అనే పరిస్థితి ఎమ్మెల్యేది. 2019లో వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఆదిమూలంకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్ కేటాయించలేదు.
దీంతో అనూహ్యంగా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దాంతో సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఆదిమూలం రెండోసారి గెలిచాక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గెలిచిన 3 నెలలకే మహిళా లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే. సొంత నియోజకవర్గంలో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది. ఆయన మాటల కన్నా ఇతర నేతల మాటలకు జిల్లా అధికారులు విలువ ఇస్తున్నారట. ఎమ్మెల్యే చెబితే ఏ చిన్న పని కూడా అధికారులు చేయరన్న అభిప్రాయం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలంకు అధికార పట్టు లేదన్న టాక్ వినపడుతోంది. అయితే ఉన్నట్టుండి పార్టీ ఇన్ఛార్జిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బడా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డికి పార్టీ హైకమాండ్ సత్యవేడు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ పెత్తనం రోజుకొక్క నాయకుడి చేతికి వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చెన్నై సరిహద్దు నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఇసుక, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా సాగుతాయి. దీంతో ఇక్కడ పెత్తనం కోసం నేతలు పోటీ పడుతూ ఉంటారు. సత్యవేడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హేమలత, ఆమె కూతురు హెలెన్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణంగా ఈ నియోజకవర్గంలో పవర్ డిమాండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ ఎమ్మెల్యే ఆదిమూలంకు మింగుడు పడ్డం లేదట. టీడీపీలోనే కొనసాగాలని మనసారా ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినప్పటికీ ఇంకా టీడీపీ అధిష్టానం నుండి ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడం, సస్పెన్షన్ తొలగలేదు. దాంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి సౌలభ్యం కోసం పార్టీ ఇన్ఛార్జిని మార్చింది. దీంతో నియోజకవర్గంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. వర్గపోరు, అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. పార్టీ అధిష్టానానికి కొత్త రకమైన తలనొప్పి మొదలైందని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. కొత్త ఇన్ఛార్జిని కొనసాగించాలా లేక ఎమ్మెల్యేపై సస్పెండ్ ఎత్తివేసి పార్టీలో కొనసాగేలా చూడాలా అన్న సందిగ్ధత పార్టీ అధిష్టానంలో నెలకొంది. ఇకపోతే ఎమ్మెల్యే మాత్రం ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, అధికారులు లెక్క చేయకపోయినా తాను మాత్రం ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉండాలని నిర్ణయించుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా టీడీపీ అధిష్టానం తనను కనికరిస్తుందని ఎమ్మెల్యే ఆదిమూలం భావిస్తున్నారు. తన ఆవేదనను గురించి సస్పెన్షన్ తొలగించి తిరిగి పార్టీలోకి తీసుకుంటుందన్న ఆశతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.